Hello everyone, Namaste, welcome back to our channel Anjali Home Point. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని అనార్కలి గౌన్స్ అనేవి తెప్పించండి. ఆ కలెక్షన్ ని ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో చాలా వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేవి చూస్తున్నారండి. ప్లీజ్ అండి, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. పక్కన మీకు రెఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదిగోండి చూడండి, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చక్కగా వచ్చిందండి. అండ్ వీటికి లైనింగ్ కూడా మనకి పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి లైనింగ్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంది. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఈ డ్రెస్ అనేది మీషోలో అవైలబుల్ గా ఉంది. అండ్ గేరా చూడండి, చాలా చక్కగా వచ్చిందండి. గేరా చూడండి, కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో. వైట్, పింక్ అండ్ గ్రీన్ కలర్ లో చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ గేరా కూడా మనకి చాలా చక్కగా వచ్చింది. యోగ్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఫ్రిల్స్ మోడల్లో వచ్చింది. ఇది అనార్కలి డ్రెస్ అనేది మనకి ఫ్రిల్ మోడల్లో వచ్చింది. ఇంకా ఇలా మనకి క్యాన్ యూజ్ చేసి స్టిఫ్ గా ఉండడానికి అనేసి ఇలా ఇచ్చారనమాట. ఈ స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి మనకి ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయండి. అండ్ మనకి నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా డోరీస్ అనేటివి ఇచ్చారనమాట. నెక్ అయితే మనకి బ్యాక్ సైడ్ నెక్ కొంచెం డీప్ గానే ఉంది. ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఇలానే వచ్చింది. అయితే మంచి క్వాలిటీతో అయితే వచ్చిందండి మనకి ఫ్రాక్ అనేది. చాలా చక్కగా ఉందనమాట. దీనికి మనకు ఇలా లైట్ గ్రీన్ కలర్ లో దుపట్టా, ఇదిగోండి ఇలా దుపట్టా పేర్ చేస్తామనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మంచి కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ తోనే వచ్చాయి. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ అంటే మీకు చాలా వరకు ఐడియా ఉంటుంది కదండి. మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా అలానే ఉంటుంది అనమాట. చెక్కు చెదరకుండా, ఫ్యాబ్రిక్ పాడవకుండా అలా ఉంటుంది అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్కువసేపు వేర్ చేయొచ్చు అనమాట మనం జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే. నెక్స్ట్ అయితే ఇది అండి, ఈ గ్రౌన్ ఇదైతే మొత్తము జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ దీనికి లోపల లైనింగ్ వచ్చేసి మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. అండ్ నేను చూపించే ఫ్రాక్స్ అన్ని కూడా నేను ఎం సైజులో ఆర్డర్ పెట్టాను. అండ్ స్లీవ్స్ పార్ట్ వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. ఇదిగోండి ఇలా మనకి మొత్తము ఇది అయితే మనకి అంబ్రిల్లా మోడల్లో వచ్చిందండి. ఇదిగోండి ఇలా యోక్ పార్ట్ అయితే ఇలా ప్లెయిన్ గా వచ్చింది. అండ్ మనకి ఇది అంబ్రిల్లా మోడల్లో వచ్చింది అనమాట ఈ గౌన్ అనేది. అండ్ మనకి నెక్ వచ్చేసరికి ఇలా చిన్నది బ్లాక్ కలర్ లో లేస్ అనేది వచ్చింది. ఇదిగోండి ఇలా నెక్ పార్ట్కి వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్ లో లేస్ వచ్చింది. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి నెక్కి ఏదైతే లేస్ వచ్చిందో చిన్న లేస్, సో అదే లేస్ మనకి ఇలా స్లీవ్స్ పార్ట్కి ఇచ్చారు. ఇదిగోండి ఇలా వచ్చింది. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చూడండి. జార్జెట్ కూడా మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. మనకి లైనింగ్ స్లీవ్స్ కి అయితే లైనింగ్ ఇవ్వలేదు. మెయిన్ బాడీ పార్ట్ కి అయితే మనకి లైనింగ్ అనేది ఇచ్చారండి. కింది సైడ్ కూడా లైనింగ్ చాలా బాగా ఇచ్చారండి, మంచిగా ఇచ్చారు లైనింగ్. ఇదిగోండి లైనింగ్ అనేది ఇది మనకి కింద పీకో అలా ఏం చేయలేదు, ఇలా మిషన్ తో స్టిచ్ అనేది వేశారనమాట. మనకి ముందానికైతే క్యాన్తో ఇచ్చారు. దీనికైతే మనకి ఓన్లీ ఇలా స్టిచ్చింగ్ వేసి ఇచ్చారు. అండ్ దీంట్లో అయితే దుపట్టా మాత్రం చాలా మంచిగా వచ్చిందండి. ఇదిగోండి ఇలా బ్లాక్ డ్రెస్ కి ఇలా మంచి రెడ్ కలర్, మంచి కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చిందండి. ఇదిగోండి ఇలా. అండ్ ఇదైతే మనకి దుపట్టా వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇప్పుడు చినాన్ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ లో మనకి ఇలా ఇచ్చారు దుపట్టా. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ప్లెయిన్ డ్రెస్ కి ఇలా కాంట్రాస్ట్ కలర్ లో దుపట్టా ఇవ్వడం వల్ల చాలా చక్కగా ఉంటుంది వేర్ చేసినప్పుడు. అండ్ చాలా యూనిక్ గా కనిపిస్తుంది అనమాట మనం ఈ డ్రెస్ వేర్ చేస్తే. ఈ బాందిని డ్రెస్ అండి. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది. అండ్ ప్రింట్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ బాందిని ప్రింట్ అంతా చాలా మంచిగా వచ్చింది. ఇది కూడా మనకి ఇలా ఫుల్ స్లీవ్స్ అయితే వచ్చాయి ఈ డ్రెస్ కి కూడా. ఇదిగోండి ఇలా. అండ్ నెక్ పార్ట్ కి అయితే మనకి మల్టీ కలర్ లో లేస్ అనేది ఇచ్చారండి. ఇలా మల్టీ కలర్ లేస్ అనేది వచ్చింది నెక్ పార్ట్ కి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలానే వచ్చింది నెక్ కి. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి మనకి డీప్ గా వచ్చింది. సో దాన్ని అడ్జస్ట్ చేయడానికి టాజల్స్ అనేటివి కూడా ఇచ్చారు మనకి ఇలా. మనకి నెక్ పార్ట్ లో ఏదైతే లేస్ అనేది యూజ్ చేశారో అదే లేస్ ని మనకి స్లీవ్స్ పార్ట్ కి ఇచ్చారు. ఫుల్ స్లీవ్స్ అనేటివి వచ్చాయండి. ఇదిగోండి ఇలా ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా మంచి గేరాతో వచ్చిందండి. ఇది కూడా గేరా మాత్రం చాలా బాగా వచ్చింది. లైనింగ్ వచ్చేసరికి మనకి దీనికి కూడా పాలిస్టర్ లైనింగ్ అనేది ఇచ్చారండి. ఇదిగోండి ఇలా ఉంది లైనింగ్.
మంచి గేరాతో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా మోడల్లో వచ్చిందండి. ఇదిగోండి ఇది యోక్ పార్ట్ అండ్ కింది పార్ట్ ఇదిగోండి ఇలా మనకి అంబ్రిల్లా మోడల్లో వచ్చింది. అండ్ దీనికి కూడా మనకి కింద పీకో అలా ఏం చేయలేదు, మిషన్తో ఇలా స్టిచ్ అనేది వేశారు, చిన్నగా స్టిచ్ అనేది. సేమ్ డిజైన్లో మనకి దుపట్టా అనేది వచ్చిందండి. ఇదిగోండి ఇలా వచ్చింది. దుపట్టా కూడా మనకి ఈ విధంగా వచ్చిందండి. అంటే మరీ లెంత్ అయితే చాలా చక్కగా వచ్చింది, విడ్త్ మాత్రం కొంచెం తక్కువగానే వచ్చింది దుపట్టాకి. అండ్ దుపట్టాకి 4 సైడ్స్ వచ్చేసి మనకి ఇలాంటి లేస్ అనేది వచ్చింది. ఇదిగోండి ఇలా లేస్ అనేది వచ్చింది. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్గా ఉంది అనమాట. ఇది కూడా మనం కాలేజ్ గోయింగ్ లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అలాంటి టైంలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదండి, దాని బదులు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువ ప్రైస్లో మనకి చక్కని డ్రెస్ అనేది రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక డ్రెస్ అండి. నేనైతే లిటరల్లీ చెప్తున్నాను, ఇంత మంచి ప్రైస్కి మీషోలో వచ్చిందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయనండి. ఇంత మంచి క్వాలిటీతో డ్రెస్ మాత్రం నాకైతే పిచ్చగా నచ్చింది, అంత బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి అండి, మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన దాంట్లో ఏ డ్రెస్ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అండ్ డ్రెస్ చూడండి, వావ్ అంటే వావ్ అనమాట, చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. సో నాకు ప్రైస్ అనేది కరెక్ట్గా గుర్తులేదు, పక్కన మెన్షన్ చేస్తాను. ఇదైతే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో మంచి గేరాతో వచ్చిందండి. స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి, ఇంత మంచి క్వాలిటీతో ఈ డ్రెస్ అనేది వస్తుంది అనేసి. సో చూడండి, నెక్ అంతా మనకి బాడీ పార్ట్ అయితే ఎంత చక్కగా హైలైట్ చేశారు, ఇలా సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్తో. సో చూడండి, రెడ్ కలర్కి ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేయడం వల్ల చాలా చక్కగా ఉందన్నమాట. చూడండి, ప్రింట్ అంతా నేను దగ్గరగా చూపిస్తాను. ఇదిగోండి మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్తో మనకి మిషన్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్తో హైలైట్ చేశారనమాట. నైట్ టైం పార్టీస్కి కనుక వేర్ చేసామంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. చూడండి, మనకి బాడీ పార్ట్ అంతా ఈ విధంగా డిజైన్ చేశారు. బాడీని అయితే ఏ విధంగా డిజైన్ చేశారు, స్లీవ్స్ కూడా అదే విధంగా వచ్చాయన్నమాట. ఇదిగోండి స్లీవ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇదిగోండి ఈ విధంగా. నెక్ అయితే మనకి యూ నెక్ వచ్చింది. అండ్ లోపల లైనింగ్ వచ్చేసి దీనికి మాత్రం బాడీ పార్ట్కి మంచి కాటన్ అండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు మనకి. బాడీ పార్ట్ వరకు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. అండ్ కింద కూడా మనకి కింద గేరా వస్తుంది కదా, అక్కడ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. లైనింగ్ స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉందండి. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ అయితే నిజం చెప్తాను, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. చూడండి, చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. అయితే ఇంకొకటి అనార్కలి గౌన్ అండి, ఇది కూడా మనకి మంచి క్వాలిటీలో అండ్ మంచి కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కూడా మంచి క్వాలిటీతో వచ్చిందండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి అనార్కలి మోడల్లో వచ్చింది. అనార్కలి మోడల్ అంటాం కదా, ఆ మోడల్లో వచ్చింది. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి ఇలా గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారనమాట ఫ్రంట్ నెక్కి. ఇది కూడా మనకి ఫుల్ స్లీవ్ అనమాట. ప్రింట్ చూడండి ఎంత చక్కగా ఉందో, లైట్ కలర్స్ యూజ్ చేసి ఈ డార్క్ షేడ్కి ఇలా లైట్ కలర్తో ఫ్లవర్ బంచ్ అనేది రావడం వల్ల మంచిగా ఉంది. అండ్ గేరా కూడా చూడండి చాలా బాగుందనమాట, మంచి గేరాతో అయితే ఈ డ్రెస్ అనేది ఉంది. అండ్ దీనికి పాలిస్టర్ లైనింగేనండి వచ్చింది. అండ్ కింది సైడ్ కూడా మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారు. క్వాలిటీ మాత్రము చాలా బాగుందండి. ఇదిగోండి లైనింగ్ క్వాలిటీ చూడండి మంచిగా వచ్చింది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ అండి. జార్జెట్కి డ్రెస్కి దుపట్టా కూడా వచ్చిందండి. దుపట్టా లెంత్ అయితే చాలా చక్కగా వచ్చిందండి. విడ్త్ అనేది తక్కువగా ఉంది, కానీ ఇదిగోండి విడ్త్ అనేది ఈ విధంగా తక్కువగానే ఉంది, కానీ లెంత్ మాత్రం మనకి చాలా చక్కగా వచ్చిందండి. లెంత్ అనేది మనకి అన్న డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏది వచ్చిందో సేమ్ అదే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందండి. అండ్ మనకి లేస్ అనేది ఇచ్చారు 4 సైడ్స్ దుపట్టాకి. ఇదిగోండి ఇలా దుపట్టాకి 4 సైడ్స్ ఇలా లేస్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్ అంతా మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్రాక్స్లలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే రెడ్ కలర్ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.